ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా జాతర వైభవంగా ప్రారంభమైంది. ఆదివాసీ సాంప్రదాయ రీతిలో సన్నాయి మోతలు, డోలు వాయిద్యాలు, దివిటీల కాంతుల మధ్య మెస్రం వంశీయులు నాగోబాను గంగా జలంతో అభిషేకిస్తూ ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. ఇక జాతరకు విచ్చేసే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని కలెక్టర్ అంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణతో పాటుగా పలు రాష్ట్రాల నుంచి జాతరకు భక్తులు తరలివస్తున్నారు. రైట్, ఇక ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో అత్యంత వైభవంగా కొనసాగుతున్న నాగోబా జాతరకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. ఓకే, గుడ్ మార్నింగ్ జమీమా. ఏదైతే కేస్లాపూర్ లో రాత్రి ఆదివారం రోజునైతే పుష్యమ అమావాస్య సందర్భంగా నాగోబా జాతరకు అయితే పవిత్ర గంగా జలాలతో అయితే నాగోబా జాతర అయితే ప్రారంభమైంది. ఈ నాగోబా జాతర 3 రోజుల పాటు కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇటు గిరిజనులకు ఆరాధ్య దైవం, ముఖ్యంగా మెస్రం వంశీయులు ఎంతో పవిత్రంగా కొలిచే ఈ నాగోబా జాతర కోసం పవిత్ర గంగా జలాన్ని సేకరించి నాగోబా జాతరకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నాగోబా జాతరకు సంబంధించి ఏర్పాట్ల పైన అయితే ఇప్పటికే ఇటు జిల్లా కలెక్టర్ రాజర్షతో పాటు జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ అన్ని ఏర్పాట్లు చేశారు. ఎవరికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగ గుర్తించింది. దీంతో పాటు ఇటు నాగోబా జాతర కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ప్రత్యేక నిధులు కూడా కేటాయించారు. దీంతో ఈ నాగోబా జాతరకు అయితే ఈసారి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఇది నాగోబా జాతర ఒక గిరిజనులకు ప్రత్యేకమైన జాతరగా అయితే పేర్కొంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు కేస్లాపూర్ లో ఇటు నాగోబా జాతర సందర్భంగా అయితే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో పాటు ఇటు గంగాజల అభిషేకం కూడా మొదలైంది. అదే విధంగా ఈ నాగోబా జాతరకు ప్రత్యేకత, మెస్రం వంశీయులు మాత్రమే ఈ నాగోబా జాతరలో పాల్గొంటారు. దీనికి సంబంధించి ఇటు కొత్త కోడళ్ళ భేటీ ఉంటుంది. ఈ ఆచార సంస్కృతులతో పాటు నాగోబా జాతర ఇటు రాష్ట్రంలో కాకుండా ఇటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఎక్కడైతే మెస్రం వంశీయులు ఉంటారో వారందరూ వచ్చి ఈ నాగోబా జాతరను దర్శించుకుంటారు. ప్రతి ఏటా జరిగే ఈ పుష్యమాసంలో జరిగే ఈ నాగోబా జాతరకు ఎంతో పవిత్రత ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకొని నాగోబాను పూజిస్తారు. ఏదైతే మెస్రం వంశీయులకు ఒక ప్రత్యేకమైన నియమ నిబంధనలు ఉంటాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి గారిని, దీనికి సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే దర్బార్ ఏర్పాటు చేశారో ఈ దర్బార్ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇటు నాగోబా జాతరకు అయితే అన్ని ఏర్పాట్లు అయితే జరిగాయి. ఆదివారం రోజున నిన్న రాత్రి ఆదివారంలో గంగాజల అభిషేకంతో అయితే ఈ నాగోబా జాతర అయితే ప్రారంభమైంది. నిన్న థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చంద్రశేఖర్. మంత్రి